ఓ వీడు బెలూన్లు అమ్ముకుంటాండే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి మా మరదలు ప్రెగ్నెంట్ కదండి, ఇప్పుడు 8th మంత్ రన్నింగ్ అనమాట. అయితే ఇప్పుడు అంతా ట్రెండింగ్లో ఉంది కదా మన ప్రెగ్నెన్సీలో కూడా ఫోటోషూట్ అనేది చేయించుకోవడము. అయితే తమ్ముడైతే ఫోటోషూట్ కోసం అయితే ప్లానింగ్ చేసుకున్నాను అనమాట. ప్రతిదీ కూడా నేనైతే మన ఈ ఛానల్లో అయితే నేను షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి అయితే చూడండి. చూస్తే మాత్రం నాకైతే కామెంట్లో మీకు నచ్చిందో లేదో కూడా చెప్పండి. ఓకే అండి. ఎందుకంటే ఇది షేర్ చేస్తున్నానంటే ఎవరైనా తీయించుకునే వాళ్ళు ఉంటే కొంచెం ఐడియా వస్తుంది కాబట్టి నేనైతే ఈ మొత్తం కూడా మీకైతే షేర్ చేస్తున్నాను. ఇక మొత్తం డ్రెస్సెస్ కానీ మేకప్ కానీ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అనేది చూపించేస్తాను. చూడండి, స్కిప్ చేయకండి. మేమైతే కొత్తగూడెంలోనే ఒక పార్క్లో అయితే మొత్తం ఫోటోషూట్ ప్లాన్ చేశాను అనమాట. ఎర్లీ మార్నింగే మేము బ్యూటీషియన్ని ఇంటికే పిలిపించాము. ఇంటికి పిలిపించేసి ఇంట్లోనే మేకప్ కూడా మన హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా వేయించేసాము. ఆ డ్రెస్తో మాత్రము కార్ ఎక్కడానికి పెద్ద కుస్తీయే పట్టింది శిరీష మాత్రము. చాలా లాంగ్ ఫ్రాక్ అనమాట అది, కానీ చాలా బాగుంది. ఫొటోస్లో మాత్రం చాలా బాగా వచ్చింది. అసలు మేకప్ వేసాక శిరీషని మేమే గుర్తుపట్టలేకపోయాము. ఫేస్ అంతా చేంజ్ అయిపోయిందనమాట. ఆల్రెడీ మేము వెళ్ళే పార్క్ అనేది కూడా మన ఛానల్లో చూపించాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఛానల్లో ఉంటుంది, చూడండి. ఫోటోషూట్ అంటే ఏదో 1 అవర్లో 2 అవర్స్లో అయిపోతుందిలే అనుకున్నాను, కానీ మార్నింగ్ 10కి వెళ్తే ఈవినింగ్ 7 అయిందండి వచ్చేసరికి. కూడా అంత టైం పట్టిందనమాట. ఇంకా అసలు చాలాసేపు తీశారు. అన్ని 4 డ్రెస్సెస్లో వీళ్ళు మొత్తం ఫోటోషూట్ అనేది చేశారనమాట. కానీ నేను త్వరగా అయిపోతుంది అనుకున్నా, కానీ ఎప్పుడు మనం చూడలేదు కదండి ఇలా డైరెక్ట్గా. ఫస్ట్ టైం నేను ఇలా ఫోటోషూట్ చేయడము తీయడము అన్నీ కూడా దగ్గరుండి చూశాను అనమాట. అది మీకు చూపించడానికి మెయిన్గా నేను వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా నేనైతే నా ఫోన్లో షూట్ చేసుకున్నాను. మేకప్ మాత్రం చాలా బాగా వేశారు. మీకు కొత్తగూడెంలో ఉన్న వాళ్ళైతే మేకప్ ఎవరైనా వేయించుకోవాలనుకున్నా కూడా నాకైతే కామెంట్లో చెప్పండి, నేను తన ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. ఈ ఫోటోగ్రాఫర్ వాళ్ళది కూడా మీకు కావాలి నెంబర్ అంటే మాత్రం నాకు కామెంట్లో అడిగితే నేను కంపల్సరీగా వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. మా చెల్లె వాళ్ళు నేను అయితే వెళ్ళాను. మా పిల్లలు అయితే కాలేజ్కి వెళ్ళిపోయారు, స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి చెల్లె నేనైతే వెళ్ళామన్నమాట. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ మొత్తం కూడా. మేము లంచ్ కూడా అక్కడే చేసామండి, ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్ళి లంచ్ చేసి రావడం ఇదంతా టైం వేస్ట్ కదా అనేసి లంచ్ కూడా అక్కడే చేసేసాము. ఫోటోగ్రాఫర్స్కి, బ్యూటీషియన్కి అందరికి కూడా మేమే లంచ్ అక్కడ ఏర్పాటు చేసాము. ఫోటోషూట్ మాత్రం చాలా బాగా జరిగింది. ఒక 10 డేస్ నుంచే మొత్తం ప్లానింగ్ అయితే మొత్తం చేసుకున్నారు. అయితే డ్రెస్సెస్ అన్నీ ఎక్కడెక్కడ అన్నవి కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే వీళ్ళైతే రెంట్కి తీసుకున్నారనమాట. మొత్తం 10 డేస్ పట్టిందండి. వాటిని మనం ఆర్డర్ పెట్టుకొని అవి ఇంటికి కొరియర్ వచ్చి అవన్నీ చేసుకునేసరికి 10 డేస్ టైం పట్టింది. ఇక అవన్నీ కూడా ప్రాపర్గా అన్నీ సెట్ చేసి మా చెల్లె అన్నీ తీసుకొని మాత్రం అక్కడికైతే వెళ్ళాము. ఎందుకంటే చెల్లెకి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ కూడా చూడడము చేయడం అన్నది కూడా. తను కూడా ఇలా ఫోటోషూట్ అన్నీ కూడా చేయించుకుంది. నేనైతే చేయించుకోలేదండి. 20 ఇయర్స్ బ్యాక్, 19 ఇయర్స్ బ్యాక్ ఏమున్నాయండి, ఏం లేవు కదా అప్పుడు. ఇప్పుడైతే అందరూ ఇదే చేయించుకుంటున్నారు. ఇక మా చెల్లెకైతే ఇది చాలా ఇంట్రెస్ట్ అనమాట. అన్నీ గ్యాదర్ చేసింది అదే. ఓ వీడు బెలూన్లు అమ్ముకుంటాండే.
ఓకే అండి. వీడియో మొత్తం చూసేయండి. దీనికి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు. మొత్తం అయితే చూడండి. శారీలో మాత్రం లొకేషన్ చేంజ్ చేశారు. కొత్తగూడెంలో నవభారత్ దగ్గర టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర అయితే ఈ ఫొటోస్ అనేది తీశారనమాట. అయితే నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా శిరీషకి మేము శ్రీమంతం చేస్తున్నాము. ఆ వీడియోస్ కూడా నేనైతే కంపల్సరీగా షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ నాకైతే కామెంట్లో చెప్పండి. ఓకేనండి. బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీ ముందుకు వస్తాను.